బాగా పుల్లగా కారంగా కమ్మటైన ఒక పులిహోర చేసుకుందాం రండి. ఫస్ట్ చింతపండుని నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఒక ప్యాన్లో ధనియాలు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, మెంతులు, ఆవాలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. కొన్ని ఎండుమిరగాయలు వేసి బాగా రోస్ట్ చేసిన తర్వాత ప్లేట్కి మార్చి బాగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్కి మార్చి దీంట్లో కొద్దిగా ఇంగువ వేసి మంచి ఫైన్ పౌడర్గా రుబ్బుకోవాలి. రెడీ అయిన మసాలా పౌడర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చేసుకుంటానికి ఒక ప్యాన్లో నూనె పోసి వేడి చేసి దీంట్లో శనగపప్పు, మినపప్పు, కొన్ని వేరుశనగలు వేసి ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఎండుమిరగాయలు, ఇంగువ, కరివేపాకు వేసి రోస్ట్ చేయాలి. చింతపండుని బాగా మెదిపి ఆ రసాన్ని ఫిల్టర్ చేసి ప్యాన్లో పోసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కల్లుపు వేసి మిక్స్ చేసి కొద్దిగా బెల్లం, రుబ్బి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చింతపండు పులుసు బాగా చిక్కబడి రెడీగా ఉంది. దీంట్లో కావాల్సినంత అన్నం వేసి బాగా కలిపి ఒక 30 నిమిషాల తర్వాత బాగా వేడి వేడి అప్పడాలతో సర్వ్ చేస్తే అబ్బా అద్దరింది.